నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. విజయనగరంలో 3 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్న మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి. సమస్యలు పరిష్కరించే పారిశుద్ధ పనులు బంద్. డిమాండ్ల సాధనకై అనంతపురంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,833 కాగా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటి వరకు 780 మంది డిశ్చార్జ్ కాగా 38 మంది మరణించారని వివరించింది. విజయనగరంలో నిన్నటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న విషయం తెలిసిందే. ఆ జిల్లాలో తొలిసారి కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో విజయనగరంలో మొత్తం 3 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలులో మొత్తం కేసులు 540కి చేరాయి. విశాఖ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో విషరసాయనం లీక్ అవ్వడంతో పలువురు మృత్యువాతపడి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్యాస్ లీకేజ్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రసాయనాలు తీసుకుని ప్రత్యేక బృందం విశాఖ విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. ఈ కెమికల్తో త్వరితగతిన గ్యాస్ లీక్ను అరికట్టవచ్చని నిపుణులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ను అరికట్టేందుకు ప్రత్యేక కెమికల్ యంత్ర సామాగ్రితో విశాఖ చేరుకున్న ప్రత్యేక బృందంలో 9 మంది సభ్యులు ఉన్నారు. సార్ అలాగే మీరు ఉన్నాను చేస్తాను. మీరు ఉన్నాను సార్, అలా ఉండండి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి పర్యటించారు. అందరూ ఇంట్లో ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు కరోనాను ఎలా అరికట్టాలో నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు. ఆదోనిలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉండడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వ్యాధి పరిస్థితి సమీక్షించడానికి ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు, మంత్రాలయం మందాగిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన డివిజనల్ హెడ్స్ అందరూ కూడా సమీక్షించడం జరిగింది, చర్చించడం జరిగింది. టెస్టింగ్ విధానం కానీ, మన దగ్గర ఉన్న టెస్టింగ్ కెపాసిటీ కానీ, ఏ విధంగా టెస్టింగ్ అనేది జరుగుతుంది అనే దాని మీద, ఆ తర్వాత ఆసుపత్రికి సంబంధించిన ఫెసిలిటీస్, అక్కడ సంబంధించిన డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించిన ఫెసిలిటీస్, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల సరఫరా గురించి
పరిశుభ్రత గురించి మున్సిపల్ అధికారులతో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఈ వ్యాధికి సంబంధించిన నివారణ కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారో వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు సంబంధించిన విషయాలు కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి అదృష్టవశాత్తు ఆదోని డివిజన్లో దేవుని దయ వలన చాలా తక్కువ ఉంది ఈ వ్యాధి. కర్నూలులో, నంద్యాలలో కొద్దిగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితుల వలన మనకు ఎక్కువ సంఖ్య అయిపోయి దాదాపు కర్నూలు అంటేనే వ్యాధికి అన్నట్లు అవగాహన. ఆదోనిలో దేవుని వల్ల ఆ పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినది ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు మనం గమనించినట్లయితే భారతదేశంలోనే అత్యధిక టెస్టింగ్ సంఖ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తాం. విశాఖలో విషవాయు లీకేజీ ఘటనపై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదరవాడ అరవిందబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్ఆర్ వెంకటాపురంలో పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడంపై ఆయన ఆవేదన చెందారు. బాధితులను తక్షణమే ఆదుకొని అత్యున్నత వైద్య సాయం అందించాలని ఆయన కోరారు. నేడు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది వైజాగ్లో. ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్లో తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఈ స్టెరిన్ గ్యాస్ అనేది లీక్ అవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ తర్వాత 45 రోజుల తర్వాత కంపెనీ లాక్డౌన్ నుంచి వాళ్ళ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. తెల్లవారుజామున ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు స్టెరిన్ గ్యాస్ సిలిండర్ నుంచి కూడా వాయువులు బయటికి రావడం జరిగింది. సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఈ 40 రోజుల లాక్డౌన్లో కూడా ఈ గ్యాస్ లీక్ అవుతుండటం, ఇటువంటి కార్యక్రమంలో సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ పాలిమర్స్ నుంచి కూడా ఈ స్టెరిన్ గ్యాస్ లీక్ అయింది. ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల తెల్లవారుజామున లీక్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి చిన్నారులు, అదేవిధంగా ముసలివారు, అదేవిధంగా యువకులు వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ వల్ల గాలి పీల్చడం కష్టమైంది. అదేవిధంగా ఈ గ్యాస్ వల్ల ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల నాడీ మండలం కూడా చాలా దెబ్బతినే పరిస్థితిలో కనపడింది కాబట్టి ప్రజలందరూ కూడా తెల్లవారుజామున దాదాపు 2-3 గంటలు గాలి పీల్చుకొని అపస్మారక స్థితిలో బయటికి పరిగెత్తి అయోమయంలో పడి చాలామంది చనిపోవడం జరిగింది. దాదాపు 10 మంది పిల్లలు, పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 300 మంది ఈ గ్యాస్ వల్ల ఇబ్బంది పడి కేజీహెచ్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 80 మంది ఈ రోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైంది. ఇటువంటి పరిస్థితి ఇవాళ కరోనా సంక్షోభంలో రావడం చాలా దురదృష్టకరం. ప్రజలందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రజలను ఆదుకోవాలి. ఇటువంటి సంఘటన ఇటువంటి టైంలో ఈ ఎండాకాలం జరగడం అనేది చాలా దురదృష్టకరం. మన యావత్ ప్రపంచం ప్రజలందరూ కూడా ఈ బాధితులను మనం అందరం కూడా ఆదుకోవాలి. వీళ్ళందరం కూడా మనం అండగా ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అండగా ఉండాలని నర్సరావుపేట. అనంతపురం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల 2వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. పని భారం తగ్గించాల్సిన అధికారులు ప్రభుత్వ సచివాలయంకు 6 కార్మికులను కేటాయించడం సరికాదని, పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే పారిశుద్ధ పనులు నిరవధికంగా బంద్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇవ్వాలి ఇవ్వాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపాలిటీ పరిధిలోని కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని నిన్న ఈ రోజు గంట పాటు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి కూడా విధుల్లోకి రామని సిఐటి యూనియన్ గా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని పని భారం పెరిగిపోతా ఉంది. ఈ పని భారాన్ని తగ్గించడానికి కార్మికుల సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత అధికారులది ప్రభుత్వం పైన ఉంది. ఇది చేయాల్సినటువంటి అధికారులు ప్రభుత్వం కార్మికుల పైన పని భారాన్ని పెంచడానికి ఈరోజు అనంతపురం నగరంలో 73 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాలందరినీ ఒక్కో సచివాలయానికి 6 మంది కార్మికులను అప్పచెప్పడం సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే 6 సర్కిళ్లలో మస్టర్ తీసుకుని ఆ రకంగా పనికి పోతా ఉన్నారు.
వీరందరినీ 73 సచివాలయాలకు వేస్తే తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని తెలియజేస్తున్నాం. ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ నిరసన జరుగుతోంది. వారికి ఏవైతే హెల్త్ అలవెన్స్ బకాయి పడ్డ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, రెడ్ జోన్లో పనిచేస్తున్న వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఆ సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి కనీసం మాస్కులు కూడా ఒకసారి మాస్కులు ఇచ్చి అవే మాస్కులు వాడుకోండి అని చెప్పేసే పద్ధతిలో ఉన్నారు. ప్రతిరోజు కూడా రెడ్ జోన్లో పనిచేసే వారికి అయితే రోజు కూడా మాస్కులు ఇవ్వాలి. అదేవిధంగా కనీసం ప్రతి కార్మికుడికి కూడా 3 మాస్కులు ఇవ్వాలి, శానిటైజర్స్ ఇవ్వాలి. అధికారులేమో వాళ్ళు వెంట పెట్టుకొని శానిటైజర్ బాటిల్స్ వెంట పెట్టుకొని తిరుగుతూ కనీసం మనుషులతో మాట్లాడుతూనే చేతులు నుడుచుకునే పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి నలంద బీఈడీ కాలేజ్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోవిడ్-19 పై తీసుకుంటున్న చర్యలు, వలస కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారికి అందిస్తున్న చికిత్సల గురించి ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు, దాని తర్వాత కొన్ని కారణాల వలన పనుల వలన బయటికి పోయి రిటర్న్ వచ్చేవాళ్ళు పరిస్థితులంతా ఎట్లున్నాయని చెప్పి చూడడం జరిగింది. హాస్పిటల్ ఫంక్షనింగ్, దాని తర్వాత మన ఎంసీహెచ్, మన మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ వాళ్ళు, గైనకాలజిస్ట్ ముఖ్యంగా ఏ విధంగా ఫంక్షన్ అవుతుందని చెప్పి చూడడం జరిగింది. స్థానికంగా మున్సిపాలిటీ కానీ ఇతర గ్రామ పంచాయతీలు కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు చూడడం జరిగింది అనమాట. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ ఎమ్మిగనూరు ఎటువంటి కేసులు పాజిటివ్ కేసులు లేవు కాబట్టి ఇక్కడ ప్రజలంతా కోరడం ఏమంటే అందరూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అయితే ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం గమనించినట్లయితే 100 మంది పాజిటివ్ పేషెంట్స్ని చూస్తే 90 నుంచి 95 మంది అసిమ్టమాటిక్, అంటే వాళ్ళకు ఉందని కూడా మనకు తెలియదు. కానీ ఉన్న 5 మంది హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు ఎక్కువ వయసు ఉండే వాళ్ళకు కానీ, లేకుంటే ఏదైనా ఇతర జబ్బులతో ఇబ్బంది బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాబ్లమాటిక్ అనమాట. కాబట్టి మనుషులందరికీ ఏమంటే ఎంత మటుకు పని ఉంటుందో అంత మటుకే మనకు బయటకు వచ్చి, మిగతా అప్పుడు జాగ్రత్తగా ఇళ్ళ దగ్గరనే ఉండి శుభ్రంగా ఉంటూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇదేమవుతుంది, వయసులో ఉండే వాళ్ళకు జనరల్గా ఇతర వ్యాధులు ఉంటే ఏం కాదు, కానీ వయసు ఎక్కువ ఉండే వాళ్ళకు ఇతర జబ్బులు, బీపీలు, షుగర్లు, ఇంకో ట్రీట్మెంట్, గుండె జబ్బు అట్లా ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మనకు ఉండి పోనే గంటలకు పోటీ. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింటుంది, సెకండ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింటుంది. రకరకాల బయట ఉండే వాళ్ళందరినీ క్రమక్రమంగా మొన్ననే కదా రిలాక్సేషన్ ఇచ్చినది, బయట ఉండే వాళ్ళందరినీ స్లోగా తేవాలంటే అదే టైం పడుతుంది కదా. సార్ క్వారంటైన్ మెయింటెనెన్స్ కూడా రెవెన్యూకి బడ్జెట్ రావట్లేదు అంటే లేదు, అంత కంప్లీట్ కొంచెం డిలేస్ ఉండొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గంధం చంద్రుడు సూచనతో అనంతపురంలో జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ సభ్యులు మచ్చా రామలింగారెడ్డి, ఇతర సీనియర్ జర్నలిస్టులు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా అనంతపురం నగరంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు కరోనా టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు, పెద్దలు గౌరవం చంద్రుడు గారి సూచన ప్రకారం ఈరోజు అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ గర్ల్స్ కాలేజీలో జర్నలిస్టులకి సంబంధించి కరోనా టెస్టులు చేయించడం అభినందనీయం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రులకి అప్పీల్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కరోనా సమయంలో మీకు కుటుంబం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు కరోనా టెస్ట్ చేయించుకోండి. మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. ఎవరు మొహమాటాలకు పోవద్దు. కరోనా టెస్ట్ చేసుకుంటే ఏదో అయిపోతుందని కరోనా టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి, మంచిది.
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి వెంటనే కరోనా టెస్టులు చేయమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖకి చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం నాని గారు కూడా అందరి కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే కరోనా టెస్టులు చేయండి జర్నలిస్టుకని. ఇప్పటికే 50 రోజులైంది కాబట్టి నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, తప్పకుండా కరోనా టెస్ట్ చేయించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తెలుస్తుంది. కాబట్టి ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి చొరవని అభినందించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే బీమా ఉందో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకా జర్నలిస్టు నేను కోరేది ఒకటే, ఇప్పుడే ఢిల్లీలో మీ అందరికీ తెలుసు మన జర్నలిస్టు మిత్రులకి ఢిల్లీలో కరోనా వచ్చింది. వారికి కూడా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం విఫలమైందనేటువంటి మాట మాత్రం స్పష్టంగా చెప్పక తప్పదు. కరోనా వచ్చి 4 రోజులైనా పేపర్లో టీవీలో చూపించే వరకు మన జర్నలిస్టు పట్ల స్పందించలేదు. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే జర్నలిస్టులకి ఆరోగ్య భద్రత ముఖ్యం. కాబట్టి వెంటనే 50 లక్షల స్కీమ్ని పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. కరోనా టెస్ట్ చేసుకోవడం వల్ల 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. మీకు కుటుంబం ఉంది, మనం ఎక్కడెక్కడో తిరిగాము, మన గురించి ఆలోచించద్దండి. మన కుటుంబం ఉంది, మన భార్య పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి జర్నలిస్టు కరోనా టెస్ట్ మాత్రం మిస్ చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టు ఏం భయపడకండి. కరోనా వస్తే ఏం చచ్చిపోయేది ఏం లేదు, ఎవరేం సాయము. కరోనా అంటే ఏదో మనం ముందే చూసుకుంటే సేఫ్లో ఉంటాం అంతే. కరోనా వస్తే ఏదో జరిగిపోతుంది చచ్చిపోతాం అనేది ఏం లేదు. ఫీల్డ్ మీద ఉన్నటువంటి కెమెరామ్యాన్లు, ఫోటోగ్రాఫర్సు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడికక్కడ. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మీకు కూడా ఫ్రీ అయిపోతుంది. అసలు మనం కరోనా ఇప్పుడు 50 రోజులు అయింది కరోనా వచ్చి, ఒక్కసారి మీరు అందరూ టెస్ట్ చేసుకున్నారనుకోండి, అందరు కూడా హ్యాపీగా ఉంటుంది. అనంతపూర్ జిల్లా తాడిపత్రి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డీటీసీ కమిషనర్ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీసీ శివరామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంవి రంగారెడ్డి, సీఐలు శివారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం కలెక్ట్ చేసుకొని క్లీన్ చేసేస్తాం సార్. మనకి అంటే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉన్నాయి సార్. రైతుల దగ్గర ఇవి ఉన్నాయి కదా సార్, ఏఎఫ్ఐ కాలేజ్ ఆర్డిట్ వాళ్ళని రైతులతో కలెక్ట్ చేసుకొని ఒక చోట ఒక మిల్ల దగ్గర అనంతపూర్లో ఉన్నాయి సార్ 3. మళ్ళీ ఇక్కడ మన సింగవరంలో ఉన్నాయి సార్, నార్పల్లో ఒకటి ఉంది. ఇప్పుడు మాకు నార్పల్లో సింగవరం నుంచి వచ్చినాయా? ఇక్కడ మన ఏరియా తాడిపత్రికి ఎవరు చూస్తారు? క్వాలిటీ కంట్రోల్ అక్కడ ఉంటారు సార్. డీటీసీ గారి సౌలభ్యంలో ఆటో డ్రైవర్లకు అందరికీ దాదాపు 200 మందికి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీలైన చాటుకి వీళ్ళను ఆదర్శంగా తీసుకొని అందరికీ పంచితే బాగుంటుందని కూడా కోరడం. ఈ ఎఫెక్ట్తో తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపట్టారు? మేమైతే మున్సిపాలిటీ పరిధిలో మెయిన్గా దీన్ని తీసుకున్నాం. పరిధిలో విలేజెస్లో అయితే ఎవరంతా వాళ్ళు పొలం పనులకు పోతుంటారు కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి అక్కడ వచ్చే కరోనా వ్యాధి వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువగానే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో మేము అవేర్నెస్ మేము కానీ మా కార్యకర్తలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా, అంటే జిల్లాలో ఎక్కడా లేని విధంగా మనం తాడిపత్రిలోనే ప్రతి ఒక్కరూ ప్రజలు కానీ ఇక్కడ ఉండే స్వచ్ఛంద సంస్థలు కానీ విలేకరులు కావచ్చు, పోలీసు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకరించినారు. అందుకే మనం కూడా
ఈ వ్యాధి అనేది తాడిపత్రి పట్టణంలో సోపుకుండా పోయింది. మన నియోజకవర్గ పరిధిలోనే పోలీస్ డివిజన్లో పుట్లూరులో సోకింది తప్ప కానిస్టేబుల్ కూడా మనకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు, అది పక్క డివిజన్కి సంబంధించినది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంతవరకు మనం కాపాడుకుంటూనే వచ్చినాం. ఇక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఎవరైనా కానీ అనవసరంగా బజార్లలో తిరిగి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం భారతీయ జనతా పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు సత్యనారాయణను 2 రోజుల క్రితం ముదిగుబ్బలో రోడ్డుపై నిలబడగా ఎస్ఐ శ్రీనివాసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా చితకబడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న ఆయన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుడ్ల సూర్యనారాయణ, హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అక్కడున్న ఎస్ఐ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా కొడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ నాయకులు ఏదో చెప్తే అది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ ఎదురుగానే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విధంగా కొట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో భాగంగానే సత్యనారాయణను మొన్న 4 రోజుల కింద విపరీతంగా కొట్టి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్పిటల్ కూడా 3 రోజుల నుంచి అడ్మిట్ అయ్యారు. దీనిపైన మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారికి అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి అదేవిధంగా డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకుంటాం అనుకుంటున్నాం. అటువంటి లేని పక్షంలో మేము న్యాయసమ్మతంగా న్యాయవాద ద్వారాగా దీనిపైన పోరాటం చేస్తాం. తీర ప్రాంతాన్ని తలపించినట్టుగా అనంతపురం నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి రోడ్లన్నీ జలమై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మధ్యలో ఉన్న వేరే దగ్గర పక్కన ఉండాలో అబ్బాయి బయటకు వచ్చి దాటి వల్ల రోడ్డు 50 కట్టలు వస్తాను వస్తే అలవారు వస్తాంట గాలి వచ్చింది. నేను లోపల కనపడలా రోడ్డు తీసుకుంటే భద్ర మాట్లాడుతాను. సంపూర్ణ మద్యపాన నిషేధమని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన వైకాపా ప్రభుత్వం ఆ తర్వాత దశలవారీ నిషేధమని మాట మార్చి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తే అవకాశం వస్తే ఆదాయం కోసం వెంపర్లాడుతుందని జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి కేంద్రం చెబితే దుకాణాలు ప్రారంభించామని, తమ ప్రమేయం లేదని మాట్లాడడం సరికాదని ఆయన ఆరోపించారు. అందరూ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మనం లాక్డౌన్ 3వ భాగంలో మనం కొనసాగుతున్నాం, అత్యంత పకడ్బందీగా చైనా నుంచి వచ్చినటువంటి కరోనా మహమ్మారిని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు
దేశం మొత్తం మీద ఎప్పుడప్పుడు రాష్ట్రాల వారితో చర్చించి చాలా అద్భుతంగా ఈ యొక్క కట్టడి చేయడం జరుగుతూ ఉంది. 2 సార్లు లాక్డౌన్ని ప్రజలు 100% సహకరించారు. 3వ లాక్డౌన్ సందర్భంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మీకు అత్యవసరంగా ఏదనిపిస్తుందో వాటిని గమనించి మీ యొక్క కార్యకలాపాలు నిర్వహించుకోండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలకు సడలింపులు ఇచ్చావు, కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇవ్వలేదు. రాష్ట్రాలు సడలింపులు ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని వస్తువులు వారి యొక్క వివక్షతకి వదిలేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం ఏమంటే ఈరోజు ఆదాయం కోసం ప్రజల యొక్క రక్తాన్ని, ప్రాణాలని హరించేటటువంటి వ్యవస్థ చూస్తూ ఉన్నాం. చెప్తా ఉన్నారు కొంతమంది మంత్రులు తెలివి తల ఉందో లేదో నేను వాళ్ళని చెప్పదలుచుకోలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం చెబితే మేము మద్యం దుకాణం ఓపెన్ చేశామని చెప్తున్నారు. అయ్యా మీరు కొంచెం తెలుసుకోండి, మీ యొక్క ప్రజల రక్త మాంసాలతో ఈ యొక్క మద్యాన్ని నడిపి మీరు సంపాదిస్తున్న డబ్బులో ₹1 కూడా కేంద్ర ప్రభుత్వానికి పోదు. ఇది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. మీరు మద్యపానం పెడతారో, నిషేధిస్తారో, అమ్ముతారో, అమ్మరా, అది సంబంధమే లేదు, అది మీ ఇష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ముఖ్యంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ 12 జిల్లాల్లో, ఒక జిల్లాలో మాత్రం మొన్నటి వరకు కూడా ఈ యొక్క కేసులు లేవు. నిన్నటితో ఆ యొక్క జిల్లా కూడా ఈ మద్య మహమ్మారితో. జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాలు మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 300 మంది నిరుపేదలకు, వలస కార్మికులకు దాతల సహకారంతో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట పురపాలక చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు, సిఐ సృజన్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గుండా తిరుపతయ్య, అధ్యక్షులు కొండ్ల పాపయ్య, వర్తక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం పెద్దల ముఖ్యమంత్రి గారు, మరి చంద్రశేఖరరావు గారు, మరి హెల్త్ మినిస్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి కరోనాను కట్టడి చేయడం జరిగింది. అందులో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రతి దినం కూడా మా వర్తక సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజుకు 30 రోజులు అన్నదానం చేయడం జరిగింది. నిజంగా 30 రోజులు అన్నదానం చేయాలంటే మరి మామూలు విషయం కాదు. మరి వీరందరికీ మా మున్సిపాలిటీ తరఫున వారికి అభినందిస్తూ ఉన్నాము. మరి మా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అనుదినం కూడా మా తహసీల్దార్ గారు, మా సిఐ గారు, ఆర్డీఓ గారు, మేము ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా డాక్టర్స్ ఇక్కడ పనిచేయడం జరిగింది. మా అందరి సూచనల మేరకు కూడా ఇక్కడ వర్తక వ్యాపారవేత్తలు, దుకాణాలు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా, ప్రభుత్వ యంత్రాంగం చెప్పిన విధంగా వాళ్ళు సహకరిస్తేనే మరి ప్రభుత్వం సూచనలు ఇస్తే తప్ప అమలు చేసేది మనమే. కాబట్టి మరి ప్రభుత్వ సూచనల ప్రకారం ఇక్కడ అందరూ అమలు చేస్తేనే ఈ కరోనాలో మనందరం సేఫ్ సైడ్లో ఉన్నాం. మరి మనందరం కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని షాపులకు సడలింపించింది. నేను దయచేసి మీ అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వలస కూలీలకు, మరి వలస లేబర్లకు దయచేసి ఇప్పుడు మీరు పోయి అక్కడ మరి 14 రోజులు ఉండేవాళ్ళు, మరి ఇక్కడ ఎట్లాంటి కరోనా ప్రభావం లేదు కాబట్టి ఇక్కడనే ఉండి ఇప్పటికే ప్రభుత్వం సడలింపించింది. మరి రైస్ మిల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న మీరు చేసే ఇండ్ల సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, ఇక్కడ సిమెంట్ షాపులు కావచ్చు, అన్నీ కూడా సడలింపు చేయడం జరిగింది. మీకు సంబంధించిన ఏదైతే వృత్తి కొరకు వచ్చిన వృత్తులను ఇక్కడ చేసుకోవచ్చు. మీరు కొంచెం దూరం ఉండి మాస్క్ కట్టుకొని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇబ్బంది పడి ఇక్కడ మీరు పోయి మళ్ళీ అక్కడ 14 రోజులు ఉండే బదులు మరి ఇక్కడనే ఉండి మరి ఏదైతే మీరు ఉపాధి కొరకు వచ్చారో ఈ ఉపాధి యథావిధిగా ఉంటుంది. మరి ఇప్పటికే మా పోలీసు వారికి ఇలా మా తహసీల్దార్కి పేర్లిస్తున్నాం. దయచేసి మీరు పోకుండా ఇక్కడనే ఉంటేనే మేము కూడా మీకు సహకరిస్తాం. మీకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీమ్లలో కూడా మిమ్మల్ని బియ్యం కావచ్చు, పైసలు కావచ్చు, అన్నదానం కావచ్చు, అందరి సహకారంతో మీ అందరు కాపాడుకోగలిగినాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇంకా కాపాడటం, దయచేసి ఇక్కడనే ఉండి మీరు పనిచేసుకోవాల్సిన కోరుకుంటూ మరి మీరు నెల రోజులు భోజనం పెట్టినందుకు మా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఈ వర్తక మరి వైశ్య సంఘానికి మా మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. విజయనగరంలో 3 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్న మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి. సమస్యలు పరిష్కరించే పారిశుద్ధ్య పనులు బంద్. డిమాండ్ల సాధనకై అనంతపురంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.